వాళ్ళతో పేరెంట్స్ ముఖ్యంగా తల్లి మంచి విషయాలను వాళ్ళతో మనము షేర్ చేసుకోవాలి. పిల్లలు ఎప్పుడైనా కూడా మనము నువ్వు సరిగ్గా చదవకు అని నెగిటివ్ గా ఎప్పుడు మాట్లాడకూడదు. సరిగ్గా చదవని పిల్లలు కూడా నువ్వు బాగా చదువుతావు అంటే వాళ్ళు ఇంకా బాగా చదువుతారు. వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. మేడం చూస్తూ ఉంటాను, యాక్టివిటీస్ అన్ని పెడతా ఉంటాను. ప్రతి యాక్టివిటీస్ లో కూడా పిల్లలు పాల్గొనేటట్లు మీరు ఎంకరేజ్ చేయాలి. ఆగస్ట్ 15th, జనవరి 26th వచ్చినప్పుడు మంచి మంచి యాక్టివిటీస్ మేడం చేస్తారు కదా. ఆ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా పిల్లలు పాల్గొనేటట్టు పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఈ యాక్టివిటీస్ అన్ని కూడా పిల్లలకు చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత ఇళ్లలో పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు ఉంటారు. మగపిల్లల పనుల్ని ఆడపిల్లలు చేయిస్తారు. ఇలా చేయించకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అని మనం చిన్నప్పటి నుండి నేర్పించాల. మగపిల్లలు బట్టలు తొమ్మని ఆడపిల్లలకు, వాళ్ళ ప్లేట్ కడగమని ఆడపిల్లలకు చెప్తా ఉంటారు చాలా మంది. అలా చెప్తా అంటే ఉమెన్ ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ మన ఇంట్లో మన పిల్లల్ని, మగపిల్లల్ని ఆడపిల్లల్ని మనము సమానంగా పెంచాము. అప్పుడే కదా రేపు ఈ రోజు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మన పిల్లలు ఫేస్ చేయాలి. అర్థమైందా అందరికీ ఈ విషయము? ఇంట్లో మగ పిల్లల్ని ఎక్కువ, ఆడపిల్లల్ని తక్కువ ఎవరు చూడవద్దు. ఇద్దరు సమానమే. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని మనము ఎంకరేజ్ చేయాలి. అర్థమైందా అందరికీ? ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా చూడండి. జెండర్ ఈక్వాలిటీ. చైల్డ్ మ్యారేజెస్ ఎవరు కూడా చైల్డ్ మ్యారేజెస్ చేయకూడదు. ఆడపిల్లలకి 18 సంవత్సరాల లోపల, మగపిల్లలకి 21 సంవత్సరాల లోపల ఆడపిల్లలు కూడా 21 సంవత్సరాలు రావాలని బిల్లు వచ్చింది. అదే ఇంకా అమలు కాలేదన్నమాట. ఆడపిల్లలు కూడా 21 సంవత్సరాల తర్వాతే పెళ్లి చేయాలని కొత్తగా బిల్లు తీసుకొస్తున్నారు. చైల్డ్ మ్యారేజెస్ అనేది చాలా నేరం అమ్మా. చేసిన వాళ్ళకి, పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా జైల్లో పెడతారు. ఈ విషయం తెలుసా మీకు అందరికీ? మీ పక్కింట్లో ఎవరికన్నా చేస్తా అంటే కూడా మీరు మేడంకి కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ కంప్లైంట్ చేయొచ్చు, సచివాలయంలో అయినా. అర్థమైందా? వాళ్ళకైనా మీరు తెలియచెప్పండి అట్లా చేయకూడదు అని. ఇంకా చిన్న ఆడపిల్లల్ని ఎవరు మగవాళ్ళతో ఒంటరిగా కొత్త వాళ్ళతో పంపించద్దండి. తల్లి మీరు తోడుగా ఉండండి. ఎక్కడ పోయినా తల్లి బిడ్డ వెళ్ళడము నేర్చుకోండి. అర్థమైంది? ఆడపిల్లల్ని ఇప్పుడు చాలా మొన్ననే ఒక అమ్మాయి ఎవరో కిడ్నాప్ చేస్తున్నారని మన ఏరియాలోనే పేపర్లో వచ్చింది. కాబట్టి మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మనము కనిపెట్టుకొని ఉండాలమ్మా. అర్థమైందా? శాంతినగర్ న్యూస్ వచ్చింది పేపర్లో. చూడు మన ఏరియాలోనే